నమస్తే, వెల్కమ్ టు ఏటీ. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అయితే తెలంగాణ రాష్ట్రంలోని అయితే అసెంబ్లీ సమావేశాల్లో నిన్నటి నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా జరగడం జరిగింది. సో నిన్న గవర్నర్ గారి ప్రసంగం జరిగింది. సో దాని తర్వాత కూడా ఈరోజు అయితే గవర్నర్ గారి ప్రసంగం తర్వాత కూడా ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడిన పరిస్థితి. సో అయితే ఈరోజు జరిగిన సమావేశాలలో కూడా అటు నల్గొండ నుంచి మాజీ మంత్రి కానీ ప్రజెంట్ ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇద్దరు మాట అయితే డిస్కషన్ జరిగింది అయితే బడ్జెట్ సమావేశాల మీద. సో మరి ఆ సమావేశాలలో కూడా ఏదైతే స్పీకర్ గారిని అగౌరవపరిచే విధంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడారంటూ కూడా ఈరోజు మనం చూసాము. సో ఈ నేపథ్యంలోనే కూడా స్పీకర్ గారు ఎవరైతే ఉన్నారో ఏదైతే జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఖండిస్తూ కూడా నన్ను అగౌరవపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. అయితే జగదీశ్వర్ రెడ్డి గారు ఈ సభ అందరి ఎమ్మెల్యేలకు సంబంధించింది, అందరికీ హక్కు ఉంటుంది, ఇది మీ సొంతం కాదంటూ కూడా స్పీకర్ గారితో చెప్పడంతో కూడా అటు కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. సో ఒక దళిత నాయకుడిని స్పీకర్గా మేము అపాయింట్ చేస్తే కనీసం గౌరవం కూడా ఇవ్వట్లేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే స్పీకర్ గారు దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే జగదీశ్వర్ రెడ్డి గారిని కంప్లీట్గా అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. సో సస్పెండ్ చేయడం ఈ నేపథ్యంలో సస్పెండ్ చేయడంతో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు మాజీ మంత్రులు కూడా ట్యాంక్ బండ్ దగ్గర ఏదైతే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర వచ్చి ధర్నా చేస్తున్న పరిస్థితి. సో ఇక్కడ ధర్నా చేయడంతో పాటు పోలీసులు అప్రమత్తమైన పరిస్థితి, భారీ ఎత్తున పోలీసులు రావడం జరిగింది. సో ఇందాకే కేటీఆర్ గారిని కానీ ఎమ్మెల్యేలను ఎవరైతే జగదీశ్వర్ రెడ్డి గారు కానీ ఇలా అనేక మంది ఎమ్మెల్యేలు చాలా మంది వచ్చిన వాళ్ళందరినీ కూడా వ్యాన్లో తీసుకెళ్తున్న పరిస్థితి. సో ఇక్కడ మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. హరీష్ రావుతో పాటు హరీష్ రావు కానీ జగదీశ్వర్ రెడ్డి గారు కానీ కేటీఆర్ కానీ ఇలా అందరూ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరూ కూడా ఇక్కడ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇక్కడ భారీ ఎత్తున పోలీసులు కూడా రావడం జరిగింది. ఈ పోలీసుల ఆధ్వర్యంలో కూడా అందరినీ తెలంగాణ భవన్ కూడా తరలించారు. సో మరి చూసుకోవచ్చు ఇక్కడ విజువల్స్లో కూడా. సో ఇది ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఇందాకే పోలీసులు అందరూ కూడా అరెస్ట్ చేసుకొని తీసుకెళ్తున్న పరిస్థితి. ఏదైతే ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ వచ్చి కూడా ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం అది అన్యాయం అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఏదైతే ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేముంది అని చెప్పేసి కూడా అంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మమ్మల్ని మాట్లాడడానికి టైమే ఇవ్వలేదు, మేము మాట్లాడుతుంటే మా మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్న పరిస్థితి. ఏదైతే అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేల వాదన ఏంటంటే ఏదైతే ఒక దళిత నాయకుడిని స్పీకర్గా అపాయింట్ చేస్తే ఆయనను అవమానించే విధంగా కూడా అటు బీఆర్ఎస్ పార్టీ నుండి మంత్రులు మాట్లాడుతున్న పరిస్థితి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంకి వస్తున్న ఆదరణ కానీ వాళ్ళు చేస్తున్న పథకాలను కూడా జీర్ణించుకోలేకని ఇలాంటి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా అటు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చెప్తున్న పరిస్థితి. కంపల్సరీ స్పీకర్ గారిని అవమానించిన జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సో అదేవిధంగా స్పీకర్ గారు కూడా ఏదైతే ఆయనకి అగౌరవపరిచే విధంగా మాట్లాడారు అని చెప్పేసి కూడా దీన్ని ఖండిస్తూ కూడా జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే కూడా ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ధర్నాకు దిగడంతో కూడా పోలీసులు అప్రమత్తమై ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా కూడా అరెస్ట్ చేసుకొని తెలంగాణ భవన్కి తీసుకెళ్తున్న పరిస్థితి చూసామని ఇందాక విజువల్స్లో చాలా ఇక్కడ అయితే తీవ్ర ఉద్రిక్త వాతావరణం కలిగింది. సో చూసుకోవచ్చు మీరు వెనకాలనే ఎంతమంది పోలీసులు ఉన్నారనేది కూడా ఇక్కడ భారీ ఎత్తున ఆందోళన అయితే జరిగింది. సో మరి అందరినీ అరెస్ట్ చేసుకొని కూడా తెలంగాణ భవన్లో డ్రాప్ చేయడానికి అయితే తీసుకెళ్లిన పరిస్థితి చూసుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. తాజా అప్డేట్.